ఈ దాచినపల్లి హిట్లర్ రాఘవయ్య కూతురుతో సమానంగా గూడెం వెధవి అంట్ల వెధవి పక్కన కూర్చుంటారా? అంటరాని వెధల అలా మూలన పడుండగా పలకూర్చు పక్కన కూర్చుంటావు. ఎక్స్ట్రోలు అక్కడ పడుండకపోతే పాతేస్తాను. పోయి పని చూసుకో. మాస్టారు, గొప్పింటోళ్ళని మేము ముట్టుకుంటే వాళ్ళు మైలపడిపోతారా? ఏమిటి రాము, ఏమైంది? మాస్టారు, వాళ్ళు గాలే పిలుస్తారు, మేము గాలే పిలుస్తాం. వాళ్ళు నీళ్లే తాగుతారు, మేము నీళ్లే తాగుతాం. ఆ దేవుడు అందరినీ సమానంగా పుట్టించినప్పుడు మేము అంటరాని వాళ్ళం ఎలా అయ్యాం మాస్టారు? చెప్పండి మాస్టారు, మేము అంటరాని వాళ్ళం ఎలా అయ్యాం? ఏళ్లు గడిచినా ఇది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది బాబు. దేవుడు మనుషుల్ని పుట్టించాడు, ఆ మనుషులే ఈ తేడాల్ని సృష్టించారు. ఇంత చిన్న వయసులోనే ఈ ప్రశ్న అడగలుగుతున్నావంటే రేపు పెరిగి పెద్దయ్యాక నువ్వే దీనికి సమాధానం చెప్పగలవని నా నమ్మకం. వెంటయ్య బాబు, ఈ రూపాయి తీసుకుని నూకలిప్పించండి. పాత బాకీ కింద జమ కట్టేశాను, మళ్ళీ డబ్బులు తెత్తేనే నూకలు. పాత బాకీ తర్వాత చూసుకుందాం బాబు. పొద్దుటి నుంచి గంజి నీళ్లు కూడా లేక పిల్లలు అల్లాడిపోతున్నారు బాబు. నాకు ఆకలి ఎత్తుందండి. ఆకలా? నాకు వేస్తుంది ఆకలి. డబ్బులు లేదే నూకలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా ఆటలు నిలబడ్డారంటే నేను రెచ్చిపోతాను. నేను రెచ్చిపోయానంటే మిమ్మల్ని అందరినీ కలిపి తింగేస్తాను. వెళ్ళిపోయిన అసలుకి. రాము, పాఠాలు రాశావా? రాశాను మాస్టారు. మరి ఏమిటి ఆలోచిస్తున్నావు? మాస్టారు, నాకు అనుమానం. ఏమిట్రా? ఆకలి అందరికీ ఉంటుందిగా, మరి అన్నం అందరికీ ఎందుకుండదు మాస్టారు? చెప్పండి మాస్టారు. అదే, అది దైవ నిర్ణయం బాబు. ఇదిగో బావా మొదటి ముద్ద, ఇదిగో తిని బావా. అది ఇవాళ ఆదివారం కదా, మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కొత్త పాఠం చెప్పించుకొస్తాను. అప్పుడు తా గొడవలు చూస్తుండే. అట్టకి బావా. గొడ్డలు వదిలే చదువు కడతారా? అన్నం మెతురు కంటే అక్షం ముక్క ఎక్కువ తొక్కస తోట్టు కొడక. తొక్కలోతోను నా కొడుకుని ఎరా పని పాటలు మానే చదువు గిదువని తిరిగితే నీ బాబు చేసిన అప్పెవడు తిరుగుతాడరా బచ్చా నా కొడక. గారు చదువుకోవడం తప్ప. ఒక్క అక్షరం మొక్క రాకుండా నన్నే ప్రశ్నలు వేసేస్తున్నావు రే. ఇంకో 4 రోజులు పోతే ఇట్లా సంగతి చూసేస్తావు. కొట్టకండి, మీ కాళ్ళు కొట్టడం కాదే, మళ్ళీ చదువు గిదువు అన్నాడంటే ఆడికి నా చేతుల్లో చావే. బాబు గారు, నా బిడ్డని గొడ్డని బాధినట్టు బాధేశారు బాబు గారు. మాస్టారు, నేను పని చేయలేదని కొడితే నాకు బాధ ఉండేది కాదు మాస్టారు. నేను చదువుకుంటున్నాను కొట్టారు మాస్టారు. నేను పని చేయడం తప్ప చదువుకోకూడదా మాస్టారు? చెప్పండి మాస్టారు, చదువు అనేది పెద్దలకే సొంతమని రాశాడు ఆ దేవుడు. లేదురా, గుళ్ళో దేవుడు బళ్ళో చదువు ఏ ఒక్కరి సొంతము కాదు, అందరిది. నీ ప్రశ్నలు వింటుంటే, నీ మాటలు వింటుంటే ఎవరి మాట ఎలా ఉన్నా నీకు మాత్రం ఆ చదువు కావాలని, నీకు ఆ వెలుగబ్బితే నువ్వే 10 మందికి దారి చూపించే వెలుగవుతావు అనిపిస్తుంది. నువ్వు చదువుకోవాలి రాము. బాబు గారు, చదువు మాట ఎత్తితే అన్నిసారి నిజంగానే సంపెత్తారు బాబు గారు. అందుకే సీతాలు, రాముని నాతో పట్నం తీసుకెళ్తాను. అక్కడ నాకు తెలిసిన స్కూల్లో చేర్పించి అన్ని ఏర్పాట్లు చేస్తాను. బాబు గారు, రా రాము, ఇలా కూర్చో. యాది, అమ్మని బాగా చూసుకో. నువ్వేం దిగులు పడకు బావా, నీ చదువు కోసం నీ పని అంత పని నేనే చేస్తాను. రాము రాము. ఏంటమ్మాయి గారు, ఇదిగో పెన్ను. రాము, నువ్వు బాగా చదువుకోవాలి, పరీక్షలని ఈ పెన్ తోటే రాయాలి. అట్లాగా అమ్మాయి గారు. చూడు, ఈ ఊళ్ళో ఎవ్వడికి ఈ దేశంలో ఏం జరుగుతుందో తెలియకూడదు. అందుకని మనం ఏం చేస్తున్నాం? ఒడిసేకు ఏం చేస్తున్నావు? ఊరు మొత్తానికి అందరం చెరో పేపర్ తెప్పించుకుంటున్నాం. 2వ కంటోడికి తెలియకుండా చదివేసి చింపేస్తున్నాం. దేశం ఎలాగపోతుందో, ఏ మార్పులు జరుగుతున్నాయో ఒక్క గొర్రెరా కొడుకు తెలియదు. ఇదే బతుకు అనుకుని పాప వాళ్ళు బతికేస్తున్నారు. కరెక్ట్ పెంటయ్య. చూడు మిస్టర్ పెంటయ్య, ఈ ప్రజలు గొర్రెలు లాంటి వాళ్ళు. ఈ గొర్రెల గుంపును మనం జాగ్రత్తగా చూసుకున్నాం అనుకో, అటు బొచ్చు దగ్గర నుంచి ఇటు మాంసం దాకా అంతా సొమ్ము చేసుకోవచ్చు. ఏం చేసుకోవచ్చు? చెబుతా, సొమ్ము చేసుకోవచ్చు, ఈయన పెట్లో దాచుకోవచ్చు. అందుకే కదా ఈ ఊరికి రోడ్డు పడకుండా అటు సర్కారోడు గాని ఇటు చదువుకున్నవాడు గాని ఊళ్ళో అడుగట్టకుండా 1000 కళ్ళతో చూసుకుంటున్నాం. ఈ కొండల సాటును ఈ ఊరిని దాచుకుంటున్నాం. దట్ ఈస్ నాట్ ఎనఫ్ పెంటయ్య. ఎనఫ్ అంటే ఆకలి తినడం లేదని. నేను ఊరు సర్పంచిని కనుక స్కూల్ తినేస్తాను, హాస్పిటల్ తినేస్తాను, గ్రంథాలయం తినేస్తాను. ఐ విల్ ఈట్.
గవర్నమెంట్ తాలూకు మొత్తం సొమ్ము నువ్వు తినే, గ్రామం తాలూకు నాకు వదిలే, నేను తినేసి ఏం చేస్తాను. వడ్డీ వ్యాపారం ఉంది కదా, దాంతో జనాన్ని తినేస్తా. గుడ్. సరుకుల వ్యాపారం ఉంది కదా, దాంతో జనం ప్రాణాలు తోడారు. మరీ గుడ్. సారా కొట్టు ఉంది కదా, జనం అక్కడ సారా తాగుతారు, నేను వాళ్ళ రక్తం తాగుతాను. బాగా గుడ్.